వీక్షిస్తున్న విశ్వాసులకు శిలువపై వేలాడి మనందరి కోసం మరణించిన ఆ క్రీస్తు ప్రభు పేరిట మీకు శుభములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని చదువుకుందాం. అటు పిమ్మట ఒక పాట ద్వారా ఆ ప్రభువే స్వయముగా మనందరితో మాట్లాడునట్లుగా మొరపెట్టుకుందాం. దివ్యవాణి వీక్షిస్తున్న వారందరి కోసం మరియు దివ్యవాణి విషయమై కృషి చేస్తూ ఉన్న వారందరి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మీతో నుండునుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము 5వ అధ్యాయం వచనములు 18 నుండి. అప్పుడు కొందరు పక్షవాత రోగినొకరిని పడకపై మోసుకొని వచ్చి ఇంటి లోపల బోధించుచున్న యేసు చెంతకు చేర్చ ప్రయత్నించిరి. ఆ ఇల్లు జనసమూహముచే కిక్కిరిసి ఉన్నందున అది వారికి సాధ్యపడలేదు. అప్పుడు వారి ఇంటి వైపుకు ఎక్కి కప్పుని తీసివేసి మంచముతో పాటు రోగిని ఆయన ముందుంచిరి. యేసు వారి విశ్వాసమును చూచి, ఓయి, నీ పాపములు క్షమింపబడినవి అని అతనితో చెప్పెను. ఇది క్రీస్తు ప్రభు యొక్క శుభవార్త. క్రీస్తువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒక పాట ద్వారా ఆ ప్రభువుతో మాట్లాడదాం. ఆ యేసు ప్రభువు శిలువపై వేలాడి తన బిడ్డలతో మాట్లాడినట్లు, అక్కడున్న ప్రజలందరితో మాట్లాడినట్లు, దివ్యవాణి వీక్షిస్తున్న వారందరితో కూడా ఆ యేసు ప్రభువే స్వయంగా మాట్లాడినట్లుగా ఈ పాట ద్వారా ఆ ప్రభుకి మొరపెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. కన్నులో కన్నీరు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కన్నులో కన్నీరు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కారు చీకట్టులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరో నన్ను తిట్టినా, కఠినాత్ములెందరో నన్ను తిట్టినా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నన్ను నన్ను
వీడిపోవోకయ్యా. అవునయ్యా యేసయ్యా, దివ్యవాణి వీక్షిస్తున్న నీ బిడ్డలను, నన్ను, మా అందరిని ప్రభువా వీడిపోబోబాకయ్యా. శిలువపై వేలాడుతూ నీ బిడ్డలతో మాట్లాడిన దేవుడవయ్యా నీవు. నీ స్వరాన్ని వారికి అందించిన దేవుడవయ్యా. నీ సందేశాన్ని వారికి అందించిన దేవుడవయ్యా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, నీ కుమారుడు ఏ విధంగానైతే ఈ భూలోకములో ఉండగా మాట్లాడి ఉన్నాడు, మా అందరితో కూడా నీవు మాట్లాడమని, మా అందరికి నీ స్వరాన్ని వినిపించమని మా నాథుడును మీ కుమారుడు యేసయ్య అతి పవిత్రమైన నామములో అడిగి బతిమాలు కొనుచున్నాము తండ్రి. అడిగి బతిమాలు కొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, అందరూ బాగున్నారా? మీ అందరి కోసం నేను మనల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మన తండ్రితో మాట్లాడాను. ప్రభువా, దివ్యవాణి వీక్షిస్తున్న వారందరితో ఈ శ్రమల దినములో నువ్వేమో మాట్లాడాలని ఆశపడుతున్నావనే ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు చాలా స్పష్టంగా నాతో మాట్లాడాడు. ప్రభు చాలా స్పష్టంగా నాతో మాట్లాడాడు. నిన్ను ప్రభు క్షమిస్తాడని నీవు విశ్వసిస్తున్నావా? ఈరోజు ముఖ్యమైన అంశం, నిన్ను ప్రభు క్షమిస్తున్నాడని నీవు విశ్వసిస్తున్నావా? లూకా సువార్త 5వ అధ్యాయం మరి ముఖ్యంగా 18వ వచనం నుండి చదువుకునే ఎడల, ఒకడు పక్షవాత రోగి ఒకడు ఉన్నాడట. ఆ పక్షవాత రోగిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభువు వారితో ఏం పలుకుతూ ఉన్నాడు? లూకా సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో చదువుకునేడలా, యేసు వారి విశ్వాసమును చూచి, క్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా పలుకుతున్న మాట, వారి విశ్వాసమును చూచి ఏమంటున్నాడు? నీ పాపములు క్షమించబడినవి అంటున్నాడు. విశ్వాసముంచినచో పాపములు క్షమించబడతాయి. ఇదే దేవుడు మీ అందరితో పలుకుతున్నాడు. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, నీ పాపములు దేవుడు క్షమిస్తాడని నీకు, నీ కుటుంబానికి విశ్వాసం ఉన్నదా? విశ్వాసము ఉన్నదా? శ్రమల దినములో మనమందరము కూడా రక్షించబడాలని కోరుకుంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని రక్షించదను అంటున్నాడు. రక్షించదను అంటున్నాడు. మరి ఈ శ్రమల దినములలో నీవు దేని నుండి రక్షించబడాలని ఆశపడుతూ ఉన్నావు? మరి నీవు పాపముల నుండి రక్షించబడాలని ఆశపడుతున్నావా? ఎందుకంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తుంది, దేవుడు నిన్ను పాపముల నుండి రక్షించును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం మరి ముఖ్యముగా 31వ వచనం చదువుకునేడల, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అట్లు చేసినచో నీవును నీ కుటుంబము రక్షించబడుతుంది. మరి దేవుడు నీ పాపములు క్షమిస్తాడని నీవు విశ్వసిస్తున్నావా? దేవుడు నీ పాపములు క్షమిస్తాడని నీవు విశ్వసిస్తున్నావా? లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుకున్న ఎడల అక్కడ ఒక సంఘటన రాయబడి ఉందండి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులో చిన్నవాడు ఏం చేస్తున్నాడు? తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి నా ఆస్తిని నాకు పంచి ఇవ్వు.
నేను దూరంగా వెళ్ళిపోయి నా జీవితాన్ని నేను జీవిస్తాను అంటున్నాడు. మరి చిన్న కుమారుడు అడిగినట్లుగా తండ్రి ఏం చేస్తున్నాడు? ఆస్తిని పంచి ఇస్తున్నాడు. తరువాత చిన్న కుమారుడు ఆస్తిని తీసుకొని వెళ్ళి తన జీవితంలో అన్ని కోల్పోతున్నాడండి. అన్ని కోల్పోయాడు. ఒకానొక స్థితిలో పందులు తినే ఆ తిండి కూడా దొరకని పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆ సమయంలో అనుకుంటున్నాడు, నా తండ్రి వద్ద అనేక పనివారు ఉన్నారు కదా, వారికి పుష్టిగా భోజనం లభించబడుతుంది కదా, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నీ సేవకుల్లో ఒకరిగా ఉంచుకోమని అడుగుతాను అని చెప్పి ఈ చిన్న కుమారుడు తండ్రి వద్దకు వెళ్ళాలని చెప్పి సిద్ధపడ్డాడండి. అంటే తండ్రి నన్ను రాణిస్తాడు అని చెప్పి చిన్న కుమారుడు అటువంటి పరిస్థితుల్లో కూడా తండ్రి మీద విశ్వాసం ఉంచుతూ ఉన్నాడు. మరి దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, నిజమే, నీ బలహీనత చేత, నీ యొక్క పాపపు స్థితి చేత నీ పాపము చేసి ఉండవచ్చు, కానీ దేవుడు నీ పాపములు క్షమిస్తాడని నీ విశ్వసిస్తున్నావా? నీకు నమ్మకం ఉందా? నీ పాపములు దేవుడు క్షమిస్తాడని నీకు నమ్మకం ఉందా? వాక్యములు చాలా స్పష్టం చేస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయం 15వ వచనం చదువుకునేడలా, విశ్వాసంతో చేసిన ఈ ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తులను రక్షించినది అని. విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ వ్యాధిగ్రస్తుని రక్షించింది. మరి నీవు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ పాపము నుండి నీవు రక్షించబడతావు. మళ్ళొకసారి చదువుతాను. యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయం 15వ వచనం, విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ పాపము నుండి నీవేం చేయబడతావు? రక్షించబడతావు. అందుకనే ఇక్కడ చాలా చక్కగా వాక్యం రాయబడి ఉంది. దాని తర్వాత మాట, ప్రభు వారి ఆరోగ్యవంతుని చేయును, వారి పాపములను క్షమింపబడును అని రాయబడి ఉంది. నిజమే, విశ్వాసముతో ప్రార్థన చేస్తే వారి పాపమును ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి అని చెప్పి మరి యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయం 15వ వచనము చాలా స్పష్టం చేస్తుంది. మరి నీ పాపము నుండి నీవు రక్షించబడతావని, నీ పాపము నుండి నీ క్షమాపణ లభించబడుతుందని నీకు ప్రార్థన ద్వారా విశ్వాసం ఉన్నదా? ఒకసారి పరిశీలించుకో, నీకు అటువంటి విశ్వాసము ఉన్నదా? అందుకనే యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, దేవుని ఎదుట మన పాపములు ఒప్పుకొనొచ్చు, ఆయన మన పాపములను క్షమించును అని. ఇది నా మాటలు కాదండి, దేవుని మాటలు మాట్లాడుతూ ఉన్నాను. దేవుడే స్వయముగా దివ్యవాణి వీక్షిస్తున్న వారందరితో మాట్లాడుతూ అంటున్నాడు. యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 9వ వచనములో, దేవుని ఎదుట మన పాపములు ఒప్పుకొనొచ్చు, ఆయన మన పాపములను క్షమించును అని. నమ్మకం ఉందా? క్షమిస్తాడు, రక్షిస్తాడు, దీవిస్తాడు అనే నమ్మకం, అనే విశ్వాసం నీకుందా? ఒక్కసారి నీవు ఆత్మ పరిశీలన చేసుకో. నిజమే, నీ బలహీనత చేత, పరిస్థితుల ప్రభావం వలన, పాపపు బలహీనపు స్థితి వలన నీ జీవితంలో పాపము చేసి ఉండవచ్చు, ఒక పాపిగా జీవిస్తూ ఉండవచ్చు.
ప్రభు చాలా స్పష్టంగా యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా ప్రభు పలుకుతున్నాడు, ఆయన మనలను ప్రేమించి మన పాపములను విమోచకునిగా తన కుమారుని పంపెను అని. నిజమే, ఆ కుమారుడు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా, ఆ కుమారుడు క్రీస్తు ప్రభు యొక్క శ్రమల ద్వారా, ఆ కుమారుని ద్వారా నీవు రక్షించబడతావని, ఆ కుమారుని ద్వారా నీవు క్షమించబడతావని, ఆ కుమారుని ద్వారా నీ పాపములను దేవుడు క్షమిస్తాడనే నమ్మకము దివ్యవాణి వీక్షిస్తున్న వారందరికీ ఉన్నదా? నమ్మకం ఉందా? విశ్వాసం ఉందా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఈ సందర్భంలో పూర్వ నిబంధనలోని కొన్ని సంఘటనలు నాకు గుర్తొస్తున్నాయి. ఆదికాండం 18వ అధ్యాయం మరి ముఖ్యంగా 18వ వచనం నుండి చదువుకునే ఎడల మీ అందరికి తెలిసిన సత్యం, సోదోమ గోమోరా ప్రజలు పాపములో పడిపోతారండి. ఆదికాండం 18వ అధ్యాయం మరి ముఖ్యంగా 20వ వచనం చదువుకునే ఎడల సోదోమ గోమోరా ప్రజలు పాపములో పడిపోతారు. ఎప్పుడైతే సోదోమ గోమోరా ప్రజలందరూ కూడా పాపము చేస్తూ ఉన్నారో ఆ ప్రజల నిమిత్తమై ఎవరు? అబ్రహాము. ఎవరండి? అబ్రహాము. ఎవరికి మొరపెడుతున్నాడు? దేవునికి మొరపెడుతున్నాడు. ఏమని? సోదోమ గోమోరాలను రక్షించమని. అంటే అబ్రహాముకు ఎవరి మీద నమ్మకం? ఎవరి మీద విశ్వాసం? దేవుని మీద నమ్మకం, దేవుని మీద విశ్వాసం. ఏమని? సోదోమ గోమోరా ప్రజల నిమిత్తమై రక్షించబడతారని. దేవుడు వారి పాపములను క్షమిస్తాడు అనే నమ్మకం ఎవరికి ఉందండి? అబ్రహామునకుంది. అబ్రహామునకున్న విశ్వాసం, అబ్రహామునకున్న నమ్మకం దివ్యవాణి వీక్షిస్తున్న మీకుందా? మళ్ళీ తిరిగి నిర్గమాకాండం 32వ అధ్యాయం 7-8 వచనాల నుండి చదువుకునే ఎడల ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో పాపము చేస్తారండి. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో పాపము చేస్తూ ఉన్నారో దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను ఆ ఎడారిలోనే చంపేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. కానీ దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, కానీ మోషేకు నమ్మకం ఉందండి. ఎవరి మీద? దేవుని మీద. మోషేకు విశ్వాసం ఉందండి. ఎవరి మీద? దేవుని మీద. ఏమి విశ్వాసం? ఏమి నమ్మకం? నేను ప్రార్థన చేస్తాను, నేను దేవునికి మొరపెట్టుకుంటాను. ఎవరి తరపున? ఎడారిలో నడుస్తున్న ఈ ఇశ్రాయేలు ప్రజల తరపున మొరపెడుతున్నాను, ప్రార్థన చేస్తాను. దేవుడు వారిని శిక్షించక తన వాగ్దానము ప్రకారము వారిని రక్షిస్తాడనే నమ్మకం, విశ్వాసం మోషేకు దేవుని మీద ఉందండి. వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. నిర్గమాకాండం 32వ అధ్యాయం 13వ వచనం చదువుకునే ఎడల మోషే ప్రార్థన ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను శిక్షించక తన మనస్సును మార్చుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. అంటే మోషేకు దేవుడి మీద నమ్మకం, విశ్వాసం. నేను ప్రార్థన చేస్తాను, ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపములను దేవుడు క్షమిస్తాడనే నమ్మకం, విశ్వాసం మోషేకు ఎవరి మీద ఉందండి? దేవుడి మీద ఉంది. దేవుడి మీద ఉంది. మళ్ళీ తిరిగి యోనా గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకునే ఎడల, 5-6 వచనాలు చదువుకునే ఎడల వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. యోనా గ్రంథం 3వ అధ్యాయం మరి ముఖ్యంగా 5వ వచనం చదువుకుందాం. నినవే పౌరులు దేవుని మాటను నమ్మిరి. మాట చాలా స్పష్టం, నమ్మిరి. ఏమని నమ్ముతున్నారు? యోనా ప్రవక్త మరి ఈ నినవే ప్రజల దగ్గరికి వచ్చి చెప్పాడు, ఇదిగో మీరు పాపం చేస్తున్నారు, మీరు హృదయ పరివర్తన చెందండి, లేకపోతే దేవుని యొక్క శిక్షకు మీరు పాత్రలు అవుతారు, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు అని చెప్పి ఎప్పుడైతే యోనా ప్రవక్త ఈ ప్రజలకుతో మాట్లాడుతూ ఉన్నాడో, అంటే వాక్యం సెలవిస్తుంది నినవే పౌరులందరూ కూడా దేవుని మాటను నమ్మారండి. దేవుని యొక్క మాటను విశ్వసించారు. కనుకనే వాక్యం సెలవిస్తుంది,
దేవుడు వారి పాపములను క్షమించాడు అని. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో చదువుకునేలా దేవుడు నినెవే ప్రజల పాపములను క్షమించను అని. నిజమే, దేవుడు క్షమిస్తున్నాడు. ఎందుకంటే ఆ పౌరులు దేవుని మాటను నమ్మారు, దేవుని మాటను విశ్వసించారు. మరి తిరిగి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయమును చదువుకునే ఎడల నామాను కుష్ఠరోగిగా జీవిస్తున్నాడు. నామాను కుష్ఠరోగిగా జీవిస్తున్నాడు. ఎప్పుడైతే నామాను కుష్ఠరోగిగా జీవిస్తున్నాడో వాక్యం చాలా స్పష్టం చేస్తుంది ఒక నమ్మకం. నేను ఎలీషా ప్రవక్త, ఏ ప్రవక్త? ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తాను. ఎలీషా ప్రవక్త నా కోసం దేవుని ప్రార్థన చేస్తాడు, నా యొక్క కుష్ఠరోగము నయమైతుంది అని చెప్పి కుష్ఠరోగి అయిన నామానుకు ఈ ప్రవక్త మీద ఉన్న విశ్వాసం నిజమే. ఆ విశ్వాసము ద్వారా ఎలీషా ప్రవక్త ఏం చేస్తూ ఉన్నాడు? నీవు మరి యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునుగు, అప్పుడు నీవు సంపూర్ణ స్వస్థత పొందుతావని. సంపూర్ణ స్వస్థత. నిజమే, నామాను ఎలీషా ప్రార్థనను విశ్వసించాడు, స్వస్థత పొందగలుగుతూ ఉన్నాడు. నామాను ఎలీషా ప్రార్థనను విశ్వసించాడు, స్వస్థత పొందుతున్నాడు. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, క్షమిస్తాడనే నమ్మకం అబ్రహాముకుంది. క్షమిస్తాడనే నమ్మకం మోషేకు ఉంది. స్వస్థపరుస్తాడనే నమ్మకం నామానుకుంది. క్షమిస్తాడనే నమ్మకం ఆ చిన్న కుమారుడుకు ఉంది. క్షమిస్తాడు అనే నమ్మకం నినవే ప్రజలకు ఉంది. క్షమిస్తాడు అనే నమ్మకం కుష్టి రోగికి ఉంది. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మీరు నేను మనమందరం పాపము చేస్తూ ఉండవచ్చు, పాపము చేస్తున్నామేమో. కానీ లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయం 15వ వచనము, విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు నీ పాపములు క్షమిస్తాడు అనే నమ్మకం అబ్రహాముకు ఉన్నట్లుగా, మోషేకు ఉన్నట్లుగా, నినవే ప్రజలకు ఉన్నట్లుగా, చిన్న కుమారుడికి ఉన్నట్లుగా ఈ శ్రమల దినములలో నీ పాపమును దేవుడు క్షమిస్తాడనే నమ్మకం నీకుందా? దేవుడు క్షమిస్తాడనే విశ్వాసం నీకు ఉందా? ఉండాలండి, ఉండాలి. ఏ విధంగానైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుందని నమ్ముతున్నావో, విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడు అనే నమ్మకం నీకుందో, విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు నాకు బంగారు భవిష్యత్తును ఇస్తాడు అనే నమ్మకం ఏ విధంగానైతే నీకు ఉందో, విశ్వాసంతో ప్రార్థన చేస్తే కూడా నా పాపాలను దేవుడు క్షమిస్తాడనే విశ్వాసం, నమ్మకం నువ్వు ఉంచుకో. ఎప్పుడైతే ఆ నమ్మకం నీకుంటుందో, ఎప్పుడైతే ఆ విశ్వాసం నీకుంటుందో, తప్పకుండా నీ పాపములు క్షమించబడతాయి. తప్పకుండా నీ పాపముల నుండి నీవు రక్షించబడతావు. నా తర్వాత చెప్తారా? ఆమేన్, ఆమేన్.